హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు 10వ తరగతితోనే బీటెక్ చేసే అద్భుత అవకాశం ఐఐటి ద్వారా వచ్చిందండి. ఏపీ ఐఐటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే ఇటీవల విడుదలయ్యిందండి. ఆల్రెడీ ఐఐటికి అప్లై చేసిన అభ్యర్థులందరూ కూడా ఈ హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ తరపు నుండి మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోదలసిన అభ్యర్థులకు పూర్తి సమాచారంతో కూడినటువంటి ఈ వీడియో మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని, దీనిలో ఐఐటిలో ఉన్నటువంటి సదుపాయాల గురించి పూర్తి అన్ని వివరాలను కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తుకి 19వ తేదీ చివరి తేదీ సమీపిస్తుంది. అందు గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలతో కూడిన వీడియో పేపర్ క్లిప్పింగ్ అయితే ఈరోజు పేపర్లో పడిందండి. అందు గురించే మీకు ఈ వివరాలు తెలియజేస్తున్నాను. మరి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయండి. మండలం వైజ్ కాదు, మెరిట్ ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇది గుర్తుంచుకోండి. మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారండి. విద్యార్థులు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు పొందిన మార్కులకు ఆధారంగా 4 మార్కులను డిప్రెషన్ స్కోర్ పేరిట కలుపుతారు. గత ఏడాది అంతకుముందు కరోనా కారణంగా ఈ యొక్క మెరిట్ విధానం లేదు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్ పెట్టి దానిలో మెరిట్ని రూపొందించి షీట్లు అయితే కేటాయింపు చేశారండి ఇప్పటి వరకును. ఇప్పుడైతే ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి షీట్లను కేటాయిస్తారండి. మరి ఏ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ నెంబర్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, పిహెచ్, క్యాప్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ధృవపత్రాలు, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, తెల్ల రేషన్ కార్డ్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్, లోకల్ కేటగిరీకి కోరుకుంటున్న అభ్యర్థులు అంటే నాన్ లోకల్ కేటగిరీ వారు లోకల్ కేటగిరీ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా ఉండాలండి ఖచ్చితంగానే. మరి ఏ సదుపాయాలు ఉంటాయన్నది ఇప్పుడు చూద్దామండి. పియూసీ ప్లస్ బీటెక్ జరుగుతుందండి. ఫస్ట్ 2 ఇయర్స్ని కూడా ఏపీ ఐఐటిలో విద్యా విధానం వినూత్నమని చెప్పవచ్చు. మొదట 6 ఏళ్ల వ్యవధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐఐటి తొలి 2 ఏళ్లను కూడా పియూసీ అని పిలుస్తారండి. అంటే ఇంటర్మీడియట్ కోర్సుగా పరిగణిస్తారు. తర్వాత 4 సంవత్సరాల్లో కూడా బీటెక్ ప్రోగ్రామ్ బోధన జరుగుతుందండి. ఏ సబ్జెక్టులు ఉంటాయి, వినూత్న సబ్జెక్టుల గురించి తెలుసుకుందామంటే ఇప్పుడు మొదట 2 ఏళ్ళలో ఎంపీసీ గ్రూప్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు, ఐటీ కోర్సులను అందిస్తారండి. అంతేకాకుండా బయాలజీ సబ్జెక్టును కూడా ఆప్షనల్గా ఎంచుకునే అవకాశం ఉందండి. మరి ఈ విషయం చాలామందికి తెలియదు. బయాలజీని ఆప్షనల్గా ఎంచుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో మెడికల్ ఎంట్రన్స్ టెస్టులకు హాజరయ్యే అర్హత లభిస్తుందండి. మెడికల్ ఎంట్రన్స్ టెస్టులకు హాజరయ్యే అర్హత అయితే లభిస్తుంది. మరి 3వ ఏడాది నుంచి బీటెక్ అనేది జరుగుతుందండి. మరి ఈ బీటెక్ 7 బ్రాంచులను ఎంచుకునే అవకాశం అందుబాటులో ఉందండి. ఏ బ్రాంచులు ఉంటాయి అన్నది చూద్దామండి. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఈ యొక్క 7 బ్రాంచులను ఎంచుకునే అవకాశం ఉంటుందండి. మరి కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లు అయితే మాత్రం ఆర్కే వ్యాలీ క్యాంపస్ అండ్ న్యూజివీడులో మాత్రమే ఉన్నాయి. ఒంగోలు, శ్రీకాకుళంలో లేవండి. అవి గుర్తుంచుకోండి. అవి చేద్దామనుకున్న వాళ్ళు అక్కడ ఈ యొక్క క్యాంపస్లో మనం ప్లేస్మెంట్ని అలాట్ చేసుకోవాలి. 2 ఏళ్ల పియూసీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ ఆసక్తి అభిరుచి మేరకు ఈ యొక్క బ్రాంచ్ని ఎంపిక చేసి బీటెక్లో అడుగు పెట్టవచ్చండి. మరి పియూసీ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. 2 ఏళ్ల వ్యవధిలోని పియూసీ పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు ఎగ్జిట్ అవకాశం కూడా ఉందండి. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల ద్వారా
సీటు సొంతం చేసుకున్న వారికి ఈ ఎగ్జిట్ సదుపాయం ఉపయుక్తం అవుతుంది. ఇలాంటి విద్యార్థులకు పియూసీ సర్టిఫికెట్ అందిస్తారు. దాని ఆధారంగా వారు ఉన్నత విద్యా కోణంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కళాశాలలో చేరే అవకాశం లభిస్తుందండి. మరి నచ్చిన ప్రోగ్రాం చేసుకోవచ్చు. చూడండి, 2 ఏళ్ల పియూసీని పూర్తి చేసుకున్న విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచుల్లో ప్రాధాన్యాల వారిదిగా పేర్కొనాలి. ప్రవేశాల కమిటీ ఆ దరఖాస్తులు పరిశీలించి, అంటే మీరు ఏదైతే షీట్ అలాట్మెంట్లో ఏ క్యాంపస్ ఫస్ట్ పెడతారో ప్లేస్మెంట్లో వాటిని అనుసరించి ఈ దరఖాస్తులు పరిశీలిస్తారండి. పియూసీ స్థాయిలో పొందిన మార్కులను బీటెక్లో అందుబాటులో ఉన్న సీట్లు పరిగణన తీసుకొని బ్రాంచులు కేటాయిస్తారండి. మీరు పెట్టేసినంత మాత్రాన వచ్చేస్తుందని మీరు భావించవద్దు. పియూసీలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీరు ఈ యొక్క బీటెక్లో అందుబాటులో ఉన్న సీట్లను మీకు వచ్చిన మార్కుల్లో పరిశీలన చేసుకొని యాజమాన్యమే మీరు ఇచ్చిన ప్లేస్మెంట్ బ్రాంచ్లను పరిగణన తీసుకొని ఏ బ్రాంచ్ వస్తే ఆ బ్రాంచ్ని మీకు సెలెక్ట్ చేస్తారు. మీరు ఫస్ట్నే పెట్టాను కదా, ఈ బ్రాంచ్ రాలేదేంటని అనుకోవద్దు. మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే వస్తుంది. మరి క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా ఈ సదుపాయం మాత్రం ఈ IIITలో చదివే అభ్యర్థులకు ఉంటుందండి. వాళ్ళు ఈ IIIT 6 సంవత్సరాలు చదివిన తర్వాత ఖచ్చితంగా క్యాంపస్ ప్లేస్మెంట్తో మంచి శాలరీతో బయటికి అడుగు పెడతారు. మరి పలు MNC సంస్థలు IIIT క్యాంపస్లో రిక్రూట్మెంట్ డ్రైవ్లు అయితే నిర్వహిస్తున్నాయండి. మరి ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అదేవిధంగా UPSC నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఇతర ఉద్యోగ పోటీ పరీక్షల్లో కూడా ఇక్కడ ఈ విద్యార్థులు విజయం సాధిస్తున్నారండి. మరి ఏపీ IIITలోని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఫలితంగా అక్కడ జరిగే లెర్నింగ్ అంతా కూడా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండి. మరి విద్యార్థులు బీటెక్ తర్వాత ఏమేమి చేయొచ్చు అనే డౌట్ ఉంటుంది. అది గేట్, PG సెట్ తదితర ఉన్నత విద్య ఎంట్రన్స్ టెస్టుల్లో మంచి ప్రతిభ కనిపిస్తున్నారండి ఈ IIIT ద్వారా. కాబట్టి త్వరపడండి. మరి ఇంటర్న్షిప్ సదుపాయం కూడా ఉంది. మరి బీటెక్ చదువుకున్న వారు ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా R&B డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంటర్న్షిప్ ట్రైనింగ్లో చేరొచ్చండి. వీటితో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లోనూ కూడా ఇంటర్న్షిప్ కల్పించేలా యూనివర్సిటీ అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారండి. అదేవిధంగా ఈ కోర్సుకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ సదుపాయం కూడా ఉందండి. IIITలో క్యాంపస్లో 6 ఏళ్ల ఈ IIIT ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం సైతం అందుబాటులో ఉంది. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 lakhs లోపు ఉన్నవారికి ప్రభుత్వం విద్యా దీవెన పథకం ద్వారా ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తున్నారండి. మరి ముఖ్యమైన సమాచారం చూద్దాము. లాస్ట్ డేట్ సమీపిస్తుంది. మరి ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాలండి. సెప్టెంబర్ 19 అనేది ఆన్లైన్ దరఖాస్తుకు ఫీజు చెల్లింపుకు చివరి తేదండి. మరి సర్టిఫికెట్ స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 27 నుంచి 30 తేదీ వరకు ఉంటుందండి. మరి ఎప్పుడైతే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 19 అవుతుందో మరి అర్హుల జాబితా స్పెషల్ కేటగిరీ తప్పించి మిగతా అందరికీ కూడా సెలక్షన్ లిస్ట్ అయితే సెప్టెంబర్ 29 వస్తుందండి. గమనించండి, సెలక్షన్ లిస్ట్ సెప్టెంబర్ 29. మరి నూజివీడు క్యాంపస్, ఆర్కేవేర్ క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ అనేది అక్టోబర్ 12, 19 తేదీలో జరుగుతుందండి. అదేవిధంగా శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్టోబర్ 14, 15 తేదీలో జరుగుతుంది. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయలోనే జరుగుతుందండి. శ్రీకాకుళానికి అదేవిధంగా ఒంగోలు క్యాంపస్లకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆర్కే వ్యాలీ ఇడుపులపాయలో జరుగుతుందండి. మరి క్లాసులు ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 17వ తేదీ నుంచి క్లాసులు అనేది ప్రారంభిస్తుందండి. ఈ దిగువ చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో మనం పూర్తి వివరాలు చూడొచ్చండి. మరింత మంచి వీడియోని మీకు అందిస్తున్నందుకు ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి signing out.